హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో ఒక అందమైన ముగ్గు వేస్తూ ఒక మంచి స్టోరీని మీకు షేర్ చేస్తున్నాను. ప్రేరణ ఫోన్ చేస్తుంటే సిద్ధార్థ్ లిఫ్ట్ చేయకపోవడం చూసి ఆ అమ్మాయి అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే నువ్వెందుకు లిఫ్ట్ చేయడం లేదు అని సిద్ధార్థ్తో కుమార్ అంటాడు. అవసరం లేదు అని సిద్ధార్థ్ అంటాడు. కుమార్ ఫోన్ లిఫ్ట్ చేయడం అవసరం లేదా, అమ్మాయి అవసరం లేదా అని అడుగుతాడు. సిద్ధార్థ్, నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నాకు అవసరం లేదు, అలాంటి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరమూ లేదు అని అంటాడు. కుమార్, నీ గురించి, నీ గతం గురించి, నీ ఫ్యామిలీతో నీకున్న ప్రాబ్లం ఏంటో తనకు తెలియదు కదా, ఇవేవి తెలియకుండా తను నిన్నెలా అర్థం చేసుకుంటుందిరా అని అడుగుతాడు. సిద్ధార్థ్, అర్థం కాకపోతే అర్థం కానట్లుండాలి, అంతేకాని ఏమీ తెలియకుండా మనుషుల మనసుని బాధ పెట్టకూడదు అని అంటాడు. కుమార్, నీ గురించి ఎప్పుడూ అమ్మాయికి చెప్పలేదు కదా, అలాంటప్పుడు తనకెలా తెలుస్తుందిరా, ఆ అమ్మాయి మీ నాన్న గురించి మాట్లాడిందే అనుకుందాం అని అంటూ ఉంటే సిద్ధార్థ్ కోప్పడతాడు. కుమార్ సారీ అంటూ ఆయన గురించి చెప్తే ఆ టాపిక్ తీసుకొచ్చేది కాదేమో అని అంటాడు. సిద్ధార్థ్, ఒకరి గురించి తెలుసుకోవాలంటే వారి గతం తెలుసుకోవాల్సిన పని లేదు, మనిషి నడవడిక చాలు, వారి వ్యక్తిత్వం గుర్తిస్తే చాలు అని అంటాడు. కుమార్, దిగొచ్చాడండి వ్యక్తిత్వ పితామహుడు. ఇన్నాళ్ళుగా నీ పక్కనుంటున్న నాకే నువ్వింకా సరిగ్గా అర్థం కాలేదు. నిన్నగాక మొన్న పరిచయమైన అమ్మాయి నిన్నెలా గుర్తిస్తుంది, ఎలా అర్థమవుతుంది అని అంటాడు. సిద్ధార్థ్, ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ మనసు తెలుసుకుంటే వాళ్ళు మనుషులు అవుతారు, లేదంటే మెషిన్లు అవుతారు అని అంటాడు. కుమార్, నిజమేరా, గొప్ప విషయం చెప్పావు. సార్ ఎవరికి ఏది చెప్పరు, కానీ సార్ని అందరూ అర్థం చేసుకోవాలి, బాలే వాడివిరా అని అంటాడు. సిద్ధార్థ్, నువ్వు తనని వెనకేసుకొని రావద్దు, నాకు నీతులు చెప్పక్కర్లేదు అంటూ కుమార్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కుమార్ ఏమీ చెప్పకుండా తెలియకుండా అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మానవ మాతలకి సాధ్యం కాదురా, ఆ పిల్ల పైనుంచి దిగొచ్చిన దేవతే ఉండాలి, ఆ దేవత ఎవరో అని అనుకుంటాడు. ఇక ప్రేరణ రంజిత్కి వడ్డిస్తూ సిద్ధార్థని తిట్టిన విషయం గుర్తు చేసుకుంటూ పరధ్యానంగా ఉంటుంది. రంజిత్ చాలు అంటూ ఉంటే ప్రేరణ చారు వడ్డించబోతూ ఉంటుంది. రంజిత్, నేను చాలు అన్నాను, చారు అనలేదు అని అంటాడు. ప్రేరణ సారీ సార్ అని అంటుంది. ఐశ్వర్య, ఏంటక్క నువ్వు ఇంకా అదే విషయం ఆలోచిస్తున్నావా అని అంటుంది. ప్రేరణ, నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా తను లిఫ్ట్ చేయడం లేదు అని అంటుంది. ఐశ్వర్య, ఆలోచన ఆ మాట అనే ముందు ఉండాలి కదా అని అంటుంది. ప్రేరణ, తను ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా అతని ఉద్దేశం అర్థమవుతుంది, ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఏమనుకోవాలి అని అంటుంది. రంజిత్, బెండకాయ కర్రీ వేయమని అడుగుతాడు. ఐశ్వర్య రంజిత్కి బెండకాయ కూర వడ్డిస్తుంది. నువ్వు అలా తిట్టేస్తే ఎవరైనా హట్ అవుతారు కదక్క, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేమో అని ఐశ్వర్య అంటుంది. ప్రేరణ ఏం చేయాలి అని అంటూ ఉంటే రంజిత్ సాంబార్ అని అడుగుతాడు. ప్రేరణ ఆ క్షణంలో అలా అనిపించింది ఐశ్వర్య అని అంటూ ఉంటుంది. రంజిత్ ఏమనిపించింది అని అడుగుతాడు. ప్రేరణ, అతను ఎందుకు అలా చేశాడు అడగాలనిపించి అడిగేశాను అని అంటుంది. రంజిత్ ఏం చేశాడు అని అంటాడు. ప్రేరణ, ఆ విషయం అడిగితేనే హట్ అయ్యాడు అని అంటూ రంజిత్ వైపు చూసి షాక్ అవుతుంది ప్రేరణ. ఐశ్వర్య, సార్ అసలే మా అక్క బాధలో ఉంది, మీకు వివరంగా చెప్పే ఓపిక లేదు సార్ అని అంటుంది. రంజిత్, అలాంటప్పుడు నా ముందు డిస్కషన్ ఎందుకు పెట్టారు, సాంబార్ వేయమంటే సైలెంట్గా ఎందుకు చూస్తున్నారు అని అంటాడు. ప్రేరణ సాంబార్ వడ్డించి, అంటే ఆ పరిస్థితులు వేరు సార్ అని అంటుంది. రంజిత్, ఏంటా పరిస్థితులు అని అడుగుతాడు. ఐశ్వర్య, ప్రేరణ సిద్ధార్థని తిట్టడం వల్ల సిద్ధార్థ్ హట్ అయ్యాడు అని చెప్తుంది, అందుకు మా అక్క కూడా ఫీల్ అవుతోంది అని అంటూ ఉంటుంది. రంజిత్, లాభం ఏముంది, ఆ విషయం అతనికి అర్థమయ్యేలాగా చెప్పాలి కదా అని అంటాడు. ప్రేరణ, నేను కావాలని అనలేదు, అతనికి మంచి చెడు చెప్పాను, కానీ అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు అని అంటూ ఉంటే రంజిత్, అతని పర్సనల్ లైఫ్లో మంచి ఏదో చెడేదో అతనికే తెలుస్తుంది, ఇది మంచి ఇది చెడు అని మీరెలా డిసైడ్ చేస్తారు, అతను మీరు అన్నదానికి హర్ట్ అయ్యాడంటే మీరు హర్ట్ అయ్యేలా ఏదో అనే ఉంటారు, అంటే ఆ బాధ తాలూకు బరువుని ఇన్నాళ్ళు మోసింది అతనే కాబట్టి దాని పెయిన్ ఏంటో అతనికే తెలుస్తుంది అని అంటాడు. ఐశ్వర్య, అంటే ఏంటి, మా అక్క తప్పు చేసిందంటారా అని అంటుంది. రంజిత్, ఆ విషయం ఇంకొకరు చెప్పాలా, మీ అక్కకు తెలీదా అని అంటాడు. ఐశ్వర్య, అక్క ఇన్నాళ్ళకి ఓనర్ గారు కరెక్ట్గా చెప్పారు, వెంటనే అతనికి సారీ చెప్పు అని అంటుంది. ప్రేరణ, నిజమే ఐషు, రేపు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు సారీ చెప్పేస్తాను అని అంటుంది. రంజిత్, బాధ పెట్టింది మీరు, బాధపడ్డ వాళ్ళ ఇంటికి వస్తే సారీ చెప్పడం కాదు, బాధపడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పాలి, అదే గొప్పతనం అని చెప్పి ఖాళీ ప్లేట్ తీసుకెళ్తూ ఉంటాడు. ఐశ్వర్య, అక్క ఈ విషయంలో ఓనర్ గారు బాగా చెప్పారు, వెంటనే సిద్ధుకు సారీ చెప్పు అని అంటుంది. మరోవైపు గణేష్ రత్నాన్ని కలిసి, హలో సార్, నా పేరు గణ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే సంబంధం లేని వాళ్ళకి నేను షేక్ హ్యాండ్ ఇవ్వను అని రత్న అంటాడు. గణేష్, ఒక అరగంట ఆగండి, ఆ తర్వాత సంబంధం ఏంటి, నాతో చేతులు కలిపి కావాలంటే పెగ్గు కూడా వేస్తారు అని అంటాడు. రత్న, ఆ సంగతి తర్వాత, నన్ను కలవాలని తెగ ట్రై చేస్తున్నావంట, ఏంటి విషయం అని అడుగుతాడు.
గణేష్, నేనెవరో మీకు తెలీదు, కానీ మీరెవరో నాకు తెలుసు. మీ శత్రువుకి నేను శత్రువుని అని అంటాడు. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, నువ్వు ఏ శత్రువు గురించి మాట్లాడుతున్నావని రత్న అంటాడు. గణేష్, శత్రువు అంటే వ్యాపారంలో పోటీకి వస్తారు, కానీ కంపెనీలను లాక్కోరు కదా, బంగ్లాను రాయించుకోరు కదా. హెల్దీ బిజినెస్ చేసేవాడు స్ట్రైట్గా యుద్ధం చేస్తాడు, కానీ భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి సంతకాలు పెట్టించుకొని బజార్కి ఇచ్చారు కదా అంటూ రత్నాకి విజయానందిని గుర్తు చేస్తాడు. అతను మీరు అనుకుంటున్నట్టు జస్ట్ ఎనిమీ కాదు, డైనోసార్ అని అంటాడు గణేష్. నేను ఆ డైనోసార్తో తలపడాలి అని అనుకుంటున్నాను అని గణేష్ అంటూ ఉంటే రత్న కోపంతో రగిలిపోతూ, నువ్వింత చెప్తూ ఉన్నావంటే ఖచ్చితంగా ఆ విజయానందికి శత్రువువే అని అంటాడు. అవును సార్, ఆ శత్రువుని గెలిచి మీకు పగ తీర్చాలని మీ దగ్గరికి వచ్చాను అని గణేష్ అంటాడు. రత్న, నీకేం కావాలో చెప్పు, నేను వాడి ఓటమిని చూడాలి అని అంటాడు. గణేష్ వెంటనే, ప్రస్తుతానికి నేను ఒక కేసులో ఇరుక్కున్నాను, 50 లక్షలు కట్టకపోతే నాకు సిఐ పోస్ట్ ఉండదు. నేను వాడి మీద పగ తీర్చుకోవాలంటే నా చేతిలో పవర్ ఉండాలి సార్ అని అంటాడు. నా ఆస్తులు పోయిండొచ్చు, కానీ నా పరపతి పోలేదు. ఆ కేసు నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాను అని రత్న అంటాడు. మీరు తెర మీదకి రావాల్సిన అవసరం లేదు సార్, ఓ 50 లక్షలు ఇస్తే నేను బయటపడతాను. అప్పుడు నేను ఆ విజయానంద్ అంతు చూస్తాను అని గణేష్ అంటాడు. రత్న, నిన్ను నేనెలా నమ్మేది అని అడుగుతాడు. గణేష్ వెంటనే గుడ్ క్వశ్చన్ అని అంటాడు. మీకు విజయానంద్ మీదున్న ద్వేషం, పగ నాకు ఎంత డబ్బైనా ఇప్పించేలా చేస్తుంది, కానీ నాకు కావాల్సింది 50 లక్షలు మాత్రమే. ఇప్పటికైనా నా నిజాయితీ ఏంటో మీకు అర్థం కావట్లేదా అని అంటాడు. రత్న వెంటనే, ఓకే, నేను నమ్ముతున్నాను, డీల్కి ఒప్పుకుంటున్నాను అని చెప్పి గణేష్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. చెప్పాను కదా సార్, అరగంట తర్వాత షేక్ హ్యాండ్తో పాటు చీర్స్ కూడా చెప్తారని అని గణేష్ అంటాడు. రత్న, విజయానంద్ నీ పతనం ప్రారంభమైంది అని అనుకుంటూ ఉంటాడు. విజయానంద్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి షాక్ అవుతూ, సరే వాళ్ళ ప్రతి మూమెంట్ని నాకు తెలియచేస్తూ ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం జరిగింది సార్ అని విశ్వాస్ అడుగుతాడు. గణ మన శత్రువైన రత్నంగాడితో చేతులు కలిపాడు విశ్వాసం అని విజయానంద్ అంటాడు. అసలే ఆ రత్నంగాడు మీరెప్పుడెప్పుడు దొరుకుతారా అని కసిగా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సార్. ఈ టైంలో గణ వాడితో టై అయ్యాడంటే ఊహించుకోవడం కష్టమని విశ్వాస్ అంటాడు. అంతేకాదు విశ్వాసం, మన ఇల్లీగల్ బిజినెస్లన్నీ ఆ రత్నంగాడికి తెలుసు, అవన్నీ ఆ గన్నగాడికి తెలిస్తే మన ఉనికికే ప్రమాదం అని విజయానంద్ అంటాడు. ఏదో ఒకటి చేసి వాడికి అడ్డుకట్ట వేయండి సార్ అని విశ్వాస్ అంటాడు. అదే ఆలోచిస్తూ ఉన్నానని విజయానంద్ అంటూ ఉంటే, సార్ వెళ్లేదారిలో ప్రమాదం పొంచి ఉందని తెలిసాక యూటర్న్ తీసుకోవడం తప్పేం కాదు సార్ అని విశ్వాస్ అంటాడు. ఆలోచనలో పడతాడు విజయానంద్. ఇక ఇందిర రాజశేఖర్కి ఇచ్చే టాబ్లెట్ల మీద అనుమానపడుతూ ఉంటుంది. రాజశేఖర్ని చూస్తూ, ఏమండి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు, అంతా అనుమానాస్పదంగా అయోమయంగా ఉంది అని అంటూ, మీ కొడుకు టాబ్లెట్స్ అయిపోయి అంటే చిరాకు పడతాడు, టాబ్లెట్స్ తేడాగా ఉన్నాయి అంటే కోప్పడ్డాడు. ఏమీ అంతు చిక్కటం లేదండి, నిజంగా మీ మీద వాళ్ళకి ప్రేమ ఉందా అని నాకు అనిపిస్తూ ఉంది. మీ విషయంలో మీ కొడుకు ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది. ఇన్ని రోజులుగా మీకు మందులు వాడుతున్నా మీలో కొంచెం కూడా చలనం లేదు. నేనొచ్చిన ఈ నెల రోజుల్లో మీకోసం డాక్టర్ ఒక్కసారి కూడా రాలేదు, కనీసం మిమ్మల్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లడం లేదు. నేను మీకు మందులు ఇస్తూ ఉన్నాను, సేవ చేస్తున్నాను, కొంచెం కూడా మార్పు కనిపించటం లేదు అని, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతున్నట్లు అనిపిస్తుంది అని అనుకుంటూ అక్కడే ఉన్న మెడికల్ రిపోర్ట్స్ని చూసి ఆ రిపోర్ట్స్ తీసుకొని చీర చాటున దాచుకొని రాజశేఖరంకి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈశ్వరి, పనైపోయిందా అని అడిగి, ఏంటి ఏదో కంగారుగా కనిపిస్తున్నావని అడుగుతుంది. ఇందిర, అదేం లేదమ్మా, బాగానే ఉన్నాను అని అంటుంది. రేపు త్వరగా వచ్చేసేయి, ఇంట్లో సామాన్లన్నీ సర్దాలి అని చెప్పి రాత్రి ఆయన్ని తాగించడానికి సూప్ రెడీ చేసావా అని ఈశ్వరి అడుగుతుంది. చేశానమ్మగారు, కాస్త వేడి చేస్తే సరిపోతుందని చెప్పి ఇందిర టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ నిద్రపోతూ ఉంటే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. సిద్ధార్థ్ నిద్రపోతూ కుమార్ని డోర్ తీయమని అంటాడు. పదే పదే కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో సిద్ధార్థ్ వెళ్ళి తలుపు తీసి ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు. ఎదురుగా ఉన్న ప్రేరణ పక్కకు తిరిగి, బాబు పహిల్వాన్, కొంచెం షర్టు వేసుకొస్తావా, చూడలేకపోతున్నాము అని అంటుంది. బనీన్తో ఉన్న సిద్ధార్థ్ షర్టు వేసుకొని ప్రేరణని లోపలికి రమ్మని పిలుస్తాడు. ఏంటి ఇంత సడన్గా ఎంట్రీ ఇచ్చారు అని సిద్ధార్థ్ అంటాడు. తమరిదొక మైసూర్ ప్యాలెసు, చెప్పుస్తారు మరి అని ప్రేరణ అంటుంది. పొద్దున్నే ఎందుకు వచ్చినట్టు అని సిద్ధార్థ్ అంటాడు. పొద్దున నీకు, ప్రపంచానికి కాదు, ఆల్రెడీ 9 అయింది అని ప్రేరణ అంటుంది. ఏంటి మ్యాటర్ అని సిద్ధార్థ్ అంటాడు. నిన్నటి విషయంలో నీకు ఇంకా కోపం పోయినట్లేదు అని ప్రేరణ అంటుంది. అయ్యో, కోపం మాకెందుకు ఉంటుందండి, మేము మనుషులమైతే కదా, తమరికి మాత్రమే కోపం, ద్వేషం, అసహ్యం, చిరాకు అన్నీ ఉంటాయి, అది మీ హక్కు అని సిద్ధార్థ్ అంటాడు. ఆడపిల్లల బాగానే ఎత్తి పొడుస్తున్నావని ప్రేరణ అంటుంది. ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి అని సిద్ధార్థ్ అంటాడు. అక్కడ తిట్టించాలదా, ఇంటికి వచ్చి మరీ ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నారా అని అంటాడు.
చెప్పేది అర్థం చేసుకోవా? ఆడపిల్ల ఇంటికి వచ్చింది, కనీసం కూర్చోమని చెప్పే కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని ప్రేరణ అంటుంది. సోఫాలో కూర్చోమని సిద్ధార్థ్ సైగ చేస్తాడు. ప్రేరణ, నువ్వు సివిల్ చేయడం కాదు టీవీలో మూగ వార్తలు చదవాల్సింది అని అంటూ ఉంటే విషయం చెప్తారా అని సిద్ధార్థ్ అంటాడు. నాకు మీ ఇంట్లో కాఫీ తాగాలనిపించింది, అందుకే వచ్చాను అని ప్రేరణ అంటుంది. తమరు కాఫీ పెట్టడంలో ఎక్స్పర్ట్ కదా, మీ ఇంట్లో కాఫీ ఉండదా ఏంటి అని సిద్ధార్థ్ అంటాడు. కోచింగ్కి వెళ్ళటానికి నాకు ఆటోలు బైక్లు రోడ్డు మీద కూడా దొరుకుతాయి, అయినా నీ బైక్ మీద రావట్లేదా? ఇది కూడా అంతే. ఇప్పుడేంటి కాఫీ ఇస్తావా ఇవ్వవా అని అడుగుతూ ఉంటే సిద్ధార్థ్ తెస్తాను ఉండండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటాడు. తిట్టాల్సినవన్నీ తిట్టి ఇంటికొచ్చింది. పోనీసారి చెప్పడానికైనా వచ్చిందా అని అనుకుంటే కాఫీ అడుగుతోంది. మహాతల్లి మ్యూజియంలో పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. పర్వాలేదు, అడగగానే కాఫీ ఇస్తున్నాడు, అంత కోపం ఏమీ లేదనుకుంటా, అసలు ఇంతకీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే అన్నయ్య అంటూ సాహితీ లోపలికి వస్తుంది. సాహితీ వెనకే మంజు కూడా లోపలికి వస్తుంది. ప్రేరణ లేచి నిలబడుతుంది. మంజు ప్రేరణని ప్రశ్నార్థకంగా చూస్తుంది. సాహితీ రెస్టారెంట్లో ప్రేరణ గురించి సిద్ధార్థ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. సిద్ధార్థ ప్రేరణ గురించి చెప్పబోతూ ఉంటే, ఎవరైతే ఏంటి, ఎవరో గాలి కన్నమ్మ నీతో పోటీకి ఎలా వచ్చింది అన్నయ్య, ఆ డొక్కు మొహంది ఇప్పుడు ఎక్కడుందో ఏంటో ఆ పూర్గళ్ళని అనడం ప్రేరణ గుర్తు చేసుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.